5వ తారీఖు పెట్టాల్సిన ప్రెస్ మీటు సజ్జల రామకృష్ణారెడ్డి ఈరోజే పెట్టాడు. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఎడిషనల్ అడ్వాంటేజ్ తీసుకోమని జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగా మాట్లాడుతున్నాడు. మీరు ఎడిషనల్ అడ్వాంటేజ్ తీసుకోవాలని చూస్తే ఊరుకోవటానికి మేము ఇక్కడ సిద్ధంగా లేము. మీ పిల్లి శాపనార్థాలు ఆపండి. ఇవాళ ఎన్నికలు ట్రాన్స్పరెంట్గా కౌంటింగ్ ప్రక్రియ జరగాలని అందరం కోరుకుంటున్నాం. సిఎస్ ఆధ్వర్యంలో జరిగిన భూదందా అంతా బయటపడింది. విశాఖపట్నంలో 2,000 కోట్ల దోపిడీ బయటపడిన తర్వాత ఈ వాస్తవాలన్నీ కూడా మా మాజీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ గారు సిఈసి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. దాని మీద సజ్జల ఈరోజు వైల్డ్ ఆరోపణలు చేస్తున్నాం. వైల్డ్ ఆరోపణలు కాదు సజ్జల, ఉన్న ఆరోపణలు చేస్తున్నాం. ఉన్న వాస్తవాల్ని మీడియా ముందు పెడుతున్నాం, ప్రజల ముందు పెడుతున్నాం. మీ ఆటలేక సాగవు, మీ ఆరోపణలు కట్టిపెట్టండి. 15 రోజులుగా మాచర్లో ఏం జరుగుతుందంటున్నావా? 5 ఏళ్లుగా మాచర్లో ఏం జరిగింది? 5 ఏళ్లుగా మాచర్లో ఏం జరిగింది? 2 లక్షల రూపాయల నుంచి వచ్చిన మీ పిన్నెల్లి వాడ 2,000 కోట్లకి ఎలా అధిపతి అయ్యాడు? స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియకు కూడా అడ్డంపడి నామినేషన్ వేసిన వాళ్ళని కొట్టి, కార్యకర్తలను కొట్టి, ప్రతిపక్షాలను కొట్టి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళిన బోండా ఉమ్మ, బుద్ధా వెంకన్న, మా అడ్వకేట్ కిషోర్ ఇవాళకే హైకోర్టులో కేసు విచారణ జరుగుతూ ఉంది. దాడి చేసిన వాళ్ళని మున్సిపల్ మేయర్లు, కమిషనర్లు, మున్సిపల్ చైర్మన్లు చేశారు, మార్కెట్ యార్డ్ చైర్మన్లు చేశారు. మీ అరాచకాలన్నీ కనపడలేదా? కంప్లైంట్ రీపోలింగ్ అడగలేదన్నావు. రీపోలింగ్ ఆ రోజు అడిగాం. ఇవాళ ఈవీఎంలు పగలగొట్టి బయటకు వస్తే ఎలా బయటకు వచ్చినాయని మాట్లాడుతావండి బుద్ధి లేకుండా? చీఫ్ సెక్రటరీ ఎందుకు ఒత్తిడి చేశాడు? కలెక్టర్ డిఈఓ మీద, జాయింట్ కలెక్టర్ ఆర్ఓ మీద చీఫ్ సెక్రటరీ ఎందుకు ఒత్తిడి చేశాడు? చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో కలెక్టర్ కావచ్చు, అక్కడ ఆర్ఓ, జాయింట్ కలెక్టర్ కావచ్చు, పిఓ, ఏపీఓ, ఈరోజు వాళ్ళు సస్పెండ్ అయ్యారు. చిన్న అధికారులు, అక్కడ సెక్టార్ అధికారులు ఉన్నారు, బందోబస్తు వేయాల్సిన అధికారులు ఉన్నారు. సమస్యాత్మక నియోజకవర్గం, అక్కడ కనీసం కేంద్ర బలగాలకు సంబంధించి ఒక కానిస్టేబుల్ని పెట్టలేదు మీరు. కేంద్ర బలగాలకు సంబంధించిన ఒక్క అధికారం ఉన్నా కూడా పిన్నెల్లి ఆ ఈవీఎం పగలగొట్టేవాడే కాదు. ఇవన్నీ కూడా చీఫ్ సెక్రటరీ ఈ వాస్తవాలన్నీ తొక్కిపెడితే కలెక్టర్ ట్రాన్స్ఫర్ అయ్యాడు, ఎస్పీ పక్కెళ్ళాడు. సిట్ వచ్చిన తర్వాత, కొత్తగా ఎస్పీ అధికారంలోకి వచ్చిన తర్వాత, అక్కడ జాయిన్ అయిన తర్వాత ఆ వీడియోలన్నీ విచారణలో బయటకు వస్తే మీరు చేయలేని పని, అధికార యంత్రాంగం చేయలేని పని లోకేష్ బాబు చేస్తే, వాస్తవాలు బయటకు వస్తే ఎందుకు బోరును ఏడుస్తూ ఉన్నాడు సజ్జలాడు? వీడియో ఆట బయటకు వచ్చింది. బుద్ధి లేకపోతే సరే, మీ ఎమ్మెల్యే ఈవీఎం ఎందుకు పగలగొట్టాడని అడగాల్సింది పోయి ఈవీఎం ఎట్టా బయటకు వచ్చిందని అడుగుతావా? ఆ రోజే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ ఎమ్మెల్యే చేసిన అరాచకాలను మీరు ఖండించుంటే ఇవాళ ఈ కర్మ పట్టేదా? ఈవీఎంలు పాల్గొట్టే పరిస్థితి ఇవాళ ఇక్కడ దాకా వచ్చేదా? ఆ రోజు మీటింగులో జగన్మోహన్ రెడ్డి సన్మానం చేశా అంటే పిన్నెల్లికి, చూడండి ఒక్కడిని నామినేషన్ అయిన ఇవ్వలేదు, ఒక్కడో పోటీ చేయలేదు, అన్నీ మనమే గెలిచాం, రేపు 175కు 175 అని బోర్ల పక్కన బొక్కి ఏడుస్తూ ఉన్నారు. ఇవాళ ఎగ్జిట్ పోల్స్ తెప్పించుకున్నారు, లండన్కి వెళ్ళిపోయిన సమాచారం, అక్కడ టీవీలు పగలగొడతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ప్రతిపక్ష హోదా కూడా తగ్గదని అర్థమైపోయింది. 5వ తారీఖు, వచ్చే నెల 5వ తారీఖు పెట్టాల్సిన ప్రెస్ మీటు సజ్జల రామకృష్ణారెడ్డి ఇవాళ పెట్టి బోరుమని ఏడుస్తున్నాడు. అప్పుడే మా మీద ఆరోపణలు చేస్తున్నాడు. ఈ చీఫ్ సెక్రటరీ అక్కడ ఉండగా కౌంటింగ్ ప్రక్రియ సక్రమంగా ఉండదు, ఇమ్మీడియట్గా అతను తప్పించండి. కేంద్ర ఎన్నికల పర్యవేక్షణ అధికారుల ఆధ్వర్యంలో జరగాలని మేము కోరుతా ఉన్నాం. సిఎస్ని తప్పించమని అడిగిన కంప్లైంట్ ఇచ్చాం సిఈసికి. ఈ వాస్తవాలు ఎలా ఉంటే బోరు నేడుస్తూ ఉన్నాడు. సోషల్ మీడియా అన్నాడు,
సోషల్ మీడియాను భ్రష్టు పట్టించింది నీ కొడుకు కాదా? ఈ సజ్జల భార్గవరెడ్డి ఎప్పుడైతే సోషల్ మీడియా ఇన్ఛార్జి వైసీపీకి వచ్చాడో అన్నీ తప్పుడు ఆరోపణలు, తప్పుడు బూతులు, మహిళల మీద ఆరోపణలు, కుటుంబ సభ్యుల మీద ఆరోపణలు, అసత్య ఆరోపణలు, విషం చెమ్మి ఎన్ని కుట్రలో కుతంత్రాలు మీరు ఎన్ని కట్టెలు పెట్టుకున్నా ఇవాళ ప్రజలు బ్రహ్మాండమైన మెజార్టీతో ఇవాళ ఎన్డీఏ కూటమి తెలుగుదేశం, జనసేన, బీజేపీ బ్రహ్మాండమైన మెజార్టీతో అధికారంలోకి రాబోతున్నాం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఏంటి పగట కళ్ళగండం సజ్జల 4 రోజుల్లో ప్రమాణ స్వీకారం చేస్తావా? ఇంకా వారం రోజులు దాటాలి. మీ పగట కళ్ళ మానేయండి, మీ పిచ్చి ప్రలాపనలు ఆపండి. అధికారులను బెదిరిస్తున్నారు, ఎలక్షన్ కమిషన్ బెదిరిస్తున్నారు. మీ బెదిరింపులు బెదరడానికి ఇప్పుడు ఎవడు సిద్ధంగా లేడు. ఈవీఎంలో స్పష్టంగా ఫలితాలు ఉన్నాయి. కాబట్టి ఈ పిచ్చి ఆలోచనలు, పిచ్చి ఆరోపణలు అన్నీ